అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 20వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి 4 వైపుల నుండి డబ్బు రాబోతుంది. ఇక ఈ మేషరాశి వారికి హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ మేషరాశి వారి మీద పడబోతుంది. కనుక వీరికి ఈ హనుమంతుడి యొక్క అనుగ్రహంతో వీరికి 4 వైపుల నుండి డబ్బు అనేది విచ్చలవిడిగా రాబోతుంది. కనుక మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధంగా ఉండబోతాయో, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తిగా అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, పూర్తిగా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి స్థితిగతుల మీద, గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటిగా ఈ మేషరాశి వారు గుణగణాలు ఏంటో తెలుసుకుందాం. వీరికి అయితే ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు. ఇక మేషరాశి వారు అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, భిన్నతమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్న స్థానాలను సాధించుకుంటారు. వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దైవ భక్తి, మంత్రపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం కూడి ఉండి కూడా సహాయం లేదని నింద వీరు భరించవలసి ఉంటుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయినా వారికి ఏం చేయలేకపోయామన్నటువంటి భావన వీరిలో తరచుగా కలుగుతుంది. సొంత మనుషులు అనుకున్న వారితోనే బంధం, వైరం ఏర్పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా ఆక్రమించి కయానికి కాలదువ్వే ప్రయత్నంగా చేస్తుంటారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉంటాయి అనేటువంటి మీ యొక్క ఆలోచన మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. అది వీరు సహించలేని విషయంగా మారుతుంది. ఇక మేషరాశి వారిలో జన్మించినటువంటి వారు దాన ధర్మాల్లో బాగా సహాయాలు చేస్తూ ఉంటారు. ఇక దానం కోసం తాపత్రయపడకుండా మీరు చేసేటువంటి వృత్తిలో పేరు, గౌరవం సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగాని తేడా లేకుండా సంతాన సమాన దృష్టితో చూస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అయితే ఈ సలహాలు ఖచ్చితంగా పాటించవలసి అని కొన్ని ఒత్తిడిగా చేయకుండా వారి విచక్షణమే వదిలేస్తారు. సొంత అనుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేయరు. ఈ విషయంలోని కూడా అధికంగా చేసుకోరు. ఈ మాటలని ధిక్కరించి వీరి జీవితకాలం శత్రువులుగా భావిస్తుంటారు. వీరికి ఉన్నత సిద్ధాంతాల కాలం తాము కొంతకాలం అయితే దూరం అవుతూ నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. ఇక మేషరాశి వారికి అయితే మే 20వ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి డబ్బు అనేది రాబోతుంది. అలాగే ప్రేమ మరియు డబ్బు అనేది 2 కూడా వీరికి రాబోతున్నాయి. రెండవది వచ్చేసరికి డబ్బు రూపంలో కానీ లేదా వీరు ప్రేమించిన వారి తరపు నుంచి కానీ అంటే ఎక్కువ శాతం అయితే లభించబోతుంది. ఇల్లు లేదా వెహికల్స్ ఇంకా నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది. ఇక మీరు హ్యాపీగా స్టాండ్లో ఇందులో నుంచి ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది రాబోయే ఈ రోజున అంటే మే 20వ తేదీన అయితే అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతుంటారు. అంటే డబ్బుకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇక ఎవరు ఏం చెప్పినా కూడా మీకు ఇల్లు, వెహికల్, ప్రేమ, దుఃఖం, సంతోషం వీటన్నిటిని కలుపుకొని ఎందులో నుంచి వస్తుందో తెలియదు కానీ డబ్బు అనేది వస్తుంది 4 వైపుల నుండి. కానీ వీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే గనక వీరి దగ్గరికి డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది అంటే మీరు ఎక్కడ కూడా
ఫీల్ కావద్దు ఫ్రెండ్స్. ఎక్కువ శాతం మీరు మంచి మనసు కలిగి ఉన్నవారు అయ్యి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు అనేది చేస్తూ ఉండరు. కనుక మీరు ఇలా అయితే జరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తే అయితే ఉంటారు కాబట్టి ఇక వాటిలో పులి స్టాప్ పెట్టేసి టైం అయితే వచ్చేసింది ఈ మేషరాశి వారికి. ఎంతైతే మంచి అయితే చేశారో అంత మీకైతే ఫలితం అనేది రాబోతుంది. ప్రతి దానిలో కూడా రివర్స్లో మీకు మంచి అనేది జరగబోతుంది. మేషరాశి వారికి మనిషికి కర్మ ఫలం కాబట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో వారికి కూడా అంతకు రెట్టింపు మంచి ఫలితం అయితే రాబోతుంది. మన అవతలి వాళ్ళ నుంచి చెడు కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో రివర్స్గా వచ్చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, మనం ఎంతైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అలాగే మీరు ఎంత కష్టపడుతున్నారో చాలా వరకు హార్డ్ వర్క్గా మీరు పని చేసుకుంటుంటారో కానీ ప్రతి పని చోట కూడా నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది. నెగిటివ్గా కామెంట్ చేస్తుంటారు కానీ కొంచెం మీకు చేసే ప్రతి పనికి కూడా గుర్తింపు అనేది ఎక్కువ రెట్టింపు అయితే మీకు మేషరాశి వారికి అయితే రాబోతుంది. ఈ రోజు నుంచి అయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ధనం అనేది దూసుకురాబోతుంది. ఎందుకంటే మీకు హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది విచ్చలవిడిగా రాబోతుందంటే మీరు ఏది 10 రూపాయల పని చేసినా సరే మీకు 20 రూపాయల ఫలితం అనేది రాబోతుంది. అలాగే మీరు ఏమైనా ఆగిపోయిన పనులు ఉన్నట్లయితే కనుక ఆగిపోయిన పనులన్నీ అయినా సరే ఇక నుంచి అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క పనికి కూడా క్లియర్గా అయిపోతూ ఉంటాయి. దాంట్లో మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఎవరైతే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రైవేట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారందరికీ కూడా మంచి జాబ్స్ అనేటివి ఈ రోజున రావడం జరుగుతుంది. డబ్బు మీ దగ్గరికి ఎంత వస్తుందంటే దాంతోపాటు మీకు ఒక హౌస్ కొనడానికి దానికి సరిపడంత డబ్బు కూడా వచ్చేస్తుంది. మీరు డబ్బుని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇక ఈ డబ్బును మీరు పెట్టుబడి రూపంలో అంటే బిజినెస్ పెట్టుబడి పెట్టడం కానీ లేదంటే పార్ట్నర్షిప్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ ఇలా మాత్రం అస్సలు చేయకండి. దాంట్లో మీకు అస్సలు మంచి అనేది జరగదు. మీరు సింగిల్గా ఏ పనైనా చేయండి, మీకు మంచి ఫలితం అయితే ఈ మేషరాశి వారి అయితే అందుకుంటారు. ఇక హనుమంతుడి యొక్క అనుగ్రహం అయితే సాక్షాత్తు హనుమంతుడు కాబట్టి మీరు ఆ హనుమంతుడి అనుగ్రహం పొందాలి అంటే కనుక ఆయన్ని ఇక ప్రసన్నం చేసుకోవాలంటే కనుక మీకు ఈ రోజున మంగళవారం రోజున ఖచ్చితంగా మీరు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి తమలపాకులతో మాలను వేయండి. ఇలా ఎవరైతే వేస్తారో మీ యొక్క బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు వీలైనంత వరకు హనుమాన్ చాలీసాను పఠించండి. ఆంజనేయ స్వామి దండకాన్ని ఇంట్లోనే ఉంచుకోండి. కనుక మేషరాశి వారికి ఈ రోజున మీ యొక్క ధనం అయితే ఖచ్చితంగా రాబోతుంది. మీరు ఊహించని ధనం అనేది మీ చేతికి అయితే అందబోతుంది. కనుక మేషరాశి వారికి అయితే మంచి శుభవార్త అయితే వీరు వింటారు. కనుక మే 20వ తేదీన మంగళవారం రోజున మీ మేషరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి ధనం అనేది 4 వైపుల నుండి రాబోతుంది. కనుక మీకు జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి దైవభక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. పొడవుగా వీరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే అస్సలు ఊరుకోరు. ఇంకా వారికి తోచిన సహాయం అనేది వీరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి సమాజంలో కూడా మీకు మంచితనాన్ని అధికారులు ఓర్వలేకపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా కొన్ని నరదిష్టి కారణంగా మీకు ఇంకా రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవడం, ఆరోగ్య విషయంలో సమస్యలు రావడం అనేది చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కోవడం, దాంపత్య జీవితంలో కూడా చిన్న విభేదాలు రావడం, సంతాన విషయంలో కూడా చిన్న సమస్యలు అనేటివి రావడం అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈ యొక్క సమస్యను ఎదుర్కొన్నారు అనే సమయంలోనే ఇంకో సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అలానే సమస్యను చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఏదైతే ఉందో అదైతే ఈ సమయంలో ప్రస్తుతం అయితే మీకు మీ యొక్క రోజునైతే తొలగిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఆ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు యొక్క సమస్య నుండి బయటపడాలి అంటే ఏ పరిహారం అసలు ఏం చేయాలంటే కనుక ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక దాన ధర్మాల్లో మీ యొక్క సమస్యలు అనేటివి పూర్తిగా తీరిపోతాయి. అంటే ఏవైతే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా తొలగిపోతుంది. మీకు అదృష్టం అయితే విపరీతంగా పడుతుందని చెప్పుకోవచ్చు.
ఇక ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కాదు, అనేక రకాల దోషాలు, గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూస్తున్న ధన్యవాదాలు.